కృపగల దేవుడు మన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 24 నుండి 25 నుండి 34 వరకు చదువుకుందాం. పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి వినెను. ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొనెను. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మనము రక్తస్రావము కలిగిన ఒక స్త్రీని గురించి ఈ చదవబడిన లేఖన భాగంలో చూసాం. ఈ రక్తస్రావము కలిగిన ఈ స్త్రీ దాదాపుగా 12 సంవత్సరముల నుంచి ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది. కుటుంబస్తులు ఎన్నో హాస్పిటల్కి తిప్పారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. అయినా ఆమెలో ఉన్న జబ్బు నివారణ కాల ఆ రక్తస్రావము తగ్గలేదు. కుటుంబస్తులు అందరూ తిప్పారు, అటు చూశారు, ఇటు తీసుకెళ్లారు, అన్నీ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ అమ్మాయికి స్వస్థత జరగలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే కుటుంబస్తులు ఎవరో ఆమెతో ఉన్నట్లుగా లేరు. ఆమె ఒక్కతే ఉంది. అవి అందరూ ఈమెను పట్టించుకోలేదు. ఇంకా డబ్బులన్నీ అయిపోయినాయి, వ్యయమంతా ఖర్చు అంతా అయిపోయింది, డబ్బులు లేవు, ఎక్కడ తీసుకెళ్ళాలన్నా ఏం చేయాలన్నా లేదు. మరే ఇన్ని సంవత్సరాల నుంచి జరగనిది ఆ అమ్మాయికి అక్కడే ఎందుకు జరిగింది, అప్పుడే ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఒక 10 విషయాలు ఆమెలో ఉన్న గుణగణాలను గమనించిన యేసయ్య ఆవిడకు స్వస్థత కలగటానికి ఆమెలో ఉన్నవి అవి కనుగొన్న యేసయ్య ఆమెకి స్వస్థత దయచేశాడు. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కటిగా మీకు నేను తెలియజేస్తాను. చూడండి, 12 అనే సంఖ్యకి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఏమిటి అని అంటే
ఇశ్రాయేలు కుమారులు 12 మంది, ఇశ్రాయేలు గోత్రాలు 12. ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నవారు 12 ఏర్పాటు చేసుకున్న 12 మందిని ఏర్పాటు చేసుకుని అపోస్తులుగా చేశాడు. అలాగనే మనిషి కుమారుడుగా సింహాసనాసీనుడై వెంబడించిన వారు, ఆయన వెంబడించిన వారు 12 సింహాసనముల మీద వారు ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీరుస్తాడని ఆయన వాటి అన్నిటిని గురించి చాలా విషయాలు 12 గురించి ఉన్నాయి, కానీ కొన్ని విషయాలే మీకు తెలియజేశాను. తండ్రిని యేసు ప్రభు వారు పట్టుకున్న తర్వాత పేతురు గారు ఆ వచ్చిన సైనికుల్లో ఒకరిని చెవు నరికేసినప్పుడు ఆయన అంటాడు, అబ్బాయి నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా సమూహాలు దేవుడు నాకు పంపిస్తాడు అని అంటాడు. 12 సేనా సమూహాలు అంటే ఒక సేన 6000, ఎంతోమంది ఉన్నారు, కానీ 12 సేనా సమూహాలను పంపిస్తాడు అని చెప్పాడు. అలాగనే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు వెళ్ళి తబితాకుమి లెమ్ము అని ఆమెను లేపినప్పుడు ఆమె 12 సంవత్సరాల చిన్నది అని చెప్తాడు. చాలా విషయాలు 12 గురించి ఉన్నాయి, కానీ 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల స్త్రీని అక్కడ 12 సంవత్సరాల నుంచి వచ్చిన ఆమెలో కనుగొని ఆమెకు స్వస్థత చేయడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆమె యేసుని గురించి విన్నది అట. 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఆమె యేసును గూర్చి వినెను అని ఉంటుంది చూడండి. అక్కడ ఆమె యేసును గురించి ఏమి చేసిందంట, ఆమె యేసును గురించి విన్నదట. ఈయన మెస్సయ్య అని అందరూ అంటున్నారు, ఈయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు అంటున్నారు, చనిపోయిన వారు లెగుస్తున్నారు, రోగులు బాగుపడతా ఉన్నారు, గుడ్డివారికి చూపును అనుగ్రహిస్తూ ఉన్నాడు, చెవిటి మూగవారికి చెవులిచ్చి నోరిస్తూ ఉన్నాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన గురించి విన్నదట. అపోస్తులైన పౌలు గారు రోమాపత్రిక రాస్తూ 10వ అధ్యాయం 12వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. వినాలి. దేని గురించి వినాలి? యేసును గురించిన మాటలు మాత్రమే మనం వినాలి. ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఈ స్త్రీ ఆయన్ని గురించి విన్నదట. మొట్టమొదటిగా ఆయన్ని గురించి విన్నది. రెండవదిగా చూడండి, ఆయనను విశ్వసించింది. 27వ వచనంలోనే ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొనెను. హల్లెలూయా. చూడండి, విన్నది, యేసయ్య దగ్గరికి వచ్చి విశ్వసించింది. ఎంతోమంది జనం ఆయన్ని వెంబడిస్తూ ఉంటే, అయ్యా ఈయన్ని ఒక్కసారి నేను ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అంది. చూడండి, కడగా ఉన్న స్త్రీ బయటకు వచ్చి యూదుల్ని ముట్టుకోవటానికి వీల్లేదు. గ్రంథంలో చాలా విషయాలు తెలియజేశాడు. నిర్గమాకాండం కానీ సంఖ్యాకాండం కానీ ఎలా ఉండాలి ఏంటి. అపవిత్రతలో ఉన్నప్పుడు వారిని ముట్టుకోరు. యూదులు అసలు నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు. యేసు ప్రభు వారు యూదుడే. ఈమె కడగా ఉన్నది లేదా రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి బాధపడిందంటే యేసు ప్రభుని ముట్టుకొని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అవసరమైతే ఆ అమ్మాయిని కొట్టి చంపేస్తారు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? విశ్వసించింది. ముందు ఈయన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను, నా రోగం తగ్గిపోద్దని విశ్వాసం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. చూడండి, విశ్వాసం ఉంచింది. చూడండి, తర్వాత ఏం చేసింది తెలుసా? 28వ వచనం చూసినట్లయితే, జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూడండి, జనాలు అడ్డం ఉన్నారు ఆమెకి.
ఆమె కడగా ఉన్నదని తెలిస్తే ఆ జనమే చంపేస్తారు. కానీ తెగించింది ఆమె. చచ్చినా సరే పర్లేదు, కానీ యేసయ్యను మాత్రం నేను ముట్టుకోవాలి అనే తెగింపు. మొదటగా ఆయన గురించి విన్నది, రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచింది, మూడవదిగా జనసమూహములు తనకు అడ్డున్నప్పటికీ తెగించి ఆమె ముందుకు వచ్చింది. చూడండి, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మల ఆనందము అయి ఉన్నది అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెగింపు చాలా అవసరం. జనాలను అడ్డం ఉన్నప్పటికీ ఆ అడ్డును తొలగించుకుంటాం. చూడండి 28వ వచనంలో, జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూడండి, ఎంతోమంది జనం ఉన్నారండి, ఎన్నో వేల మంది ఉన్నారు అక్కడ, ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కానీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ రోగాలు లేవంటారా? ఉంటాయి. ప్రతి వ్యక్తి మనిషి అన్న తర్వాత జబ్బు లేనివాడు ఎవడు ఉండడు, ఏదో ఒక జబ్బు మనిషికి ఉంటుంది. కానీ అందరిలో ఎంతోమంది ఆయన్ని తాగుతున్నారు, నడుస్తుంటే వెళ్తూ ఉన్నారు. కానీ ఈమెకి మాత్రమే స్వస్థత జరగడానికి గల కారణాలు మనం చూడాలి. అన్ని వేల మంది ఆయన్ని ముట్టుకొని ఉండొచ్చు, కానీ ఆమెలో ఉన్న క్వాలిటీస్, ఆమెలో ఉన్న వాటిని చూశాడు ఆయన. మొదటగా ఆయన గురించి విన్నది, రెండోది విశ్వసించింది, మూడోది తెగించింది, నాలుగోది అడ్డును తొలగించుకొని అందరిలో నుంచి చూసుకొని వెళ్ళింది. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు, జనములను నాకు లోపరుచువాడు ఆయనే. జనాలను అంత అడ్డుకున్నా, ఎంతోమంది మగోళ్ళు, ఎంతోమంది జనసమూహం ఉన్నప్పటికీ ఆమె తొలగించుకొని వెళ్ళి ఆయన్ని ముట్టింది. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు, నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. హల్లెలూయా. చూడండి, జక్కయ్య ఉన్నాడు, జక్కయ్య కూడా అదే పరిస్థితి. అన్ని వేల మంది ఉన్నారు, యేసయ్యని గురించి చూద్దామని వెళ్ళాడు ఆయన. పొట్టోడు, జనాల్లో ఆయన కనపడడు, గబగబా ఏం చేశాడు, మేడి చెట్టు ఎక్కాడు. అన్ని వేల మందిలో కూడా ఎవరిని పట్టించుకోకుండా చెట్టు ఎక్కిన ఆయన దగ్గరికి వచ్చాడు. తనలో ఉన్న పశ్చాత్తాపాన్ని యేసయ్య ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వచ్చాడో వెంటనే తనలో ఉన్న మాలిన్యాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు వీరినే ఎందుకు ఎన్నుకుని స్వస్థ జరిగిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్న వాటిని గమనించిన దేవుడు, ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ హృదయంలో తలంపు నీకు పుట్టక మునిపి ఆయనకి తెలుసు, నువ్వేమో ఆలోచిస్తున్నావో, ఏం చేస్తావో ఏంటో. ఆమె అడ్డు తొలగించుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఐదవది ఆమె చూడండి, 30వ వచనం, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించెను. అదేంటండి, అంతమంది జనంలో యేసయ్య వెళుతుంటే ఎంతోమంది తాగుంటారు, ఎంతోమంది ముట్టుకొని ఉంటారు, కానీ ప్రభావము ఈయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిందని గమనించటానికి గల కారణం యేసయ్య గమనిస్తున్నాడు. ఈమెలో ఉన్న క్వాలిటీస్ని గమనించి వెంటనే నా ప్రభావం ఆయనలోకి. అందరూ అంటున్నారు, యేసయ్య ఏంటి బాబు, ఇన్ని వేల మందిలో ఎవరు తగిలారో, ఎవరు ముట్టుకున్నారో ఎలా చెప్పగలం అని అడుగుతున్నారు శిష్యులు. కానీ లేదు, ప్రభావం నాలో నుంచి వెళ్ళింది అని అన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళింది? అపవిత్రతలో ఉంది ఈమె, తాకటానికి అర్హురాలు కాదు. యేసయ్య దగ్గరికి రావటానికి అర్హత లేకపోయినప్పటికీ తెగించింది. అయితే నన్ను చంపినా నాకు ఇష్టమే, కానీ యేసయ్య నాకు కావాలి, ఆయన నేను ముట్టుకోవాలి అనే నిశ్చయితలో వచ్చింది. ఏం చేసింది? మొదటగా విన్నది, రెండవది విశ్వసించింది, మూడవది తెగించింది, నాలుగవది అడ్డు తొలగించుకుంది, ఐదవది ప్రభావాన్ని పొందుకుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాకులు చెప్పుకుంటాం మనం,
అడ్డు ఏ అడ్డు నీలో ఉంది? చాలామంది చూడండి, ఇప్పుడు దాకా పనిచేస్తుంది సోని వచ్చి ఇక్కడ దాకా ఉంటుంది, ప్రార్థనకు వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. ప్రార్థన మాత్రం ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, రేపు చెప్తాను, రేపు ఆదివారం చెప్తాను మీకు వాక్యం. దేవుడు కొన్ని సమయాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సమయాలలో ఆయన చేద్దామనుకున్న కార్యం కానీ ఆ టైంలో మనం అక్కడ లేకపోతే ఆ కార్యం మళ్ళీ నువ్వు నేలకేసి గోడకేసి కొట్టుకున్నా అది జరగదు. ఒక తలంపు, ఒక చిత్తము నీ ఎడల కలిగి ఉన్నాడు అనుకోండి ఆయన, ఈరోజు నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, లేదా నా బిడ్డ వేడుకుంటుంది అని అనుకొని ఈరోజు ఆరాధనలో మనం కూర్చుందాం అని అనుకుంటాం. ఆరాధన మిస్ చేసుకున్నాం అనుకోండి, ప్రభు అనుకున్నది నెరవేరిందా? లేదు. ఎప్పుడు ఏ సమయాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడో అది గమనించుకోవాలి. నువ్వు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట లేట్ అయితే ఏమవుతుంది మనకు చెప్పండి? మళ్ళీ మనం దేవుని సన్నిధికి వచ్చేంత వరకు దేవుని సహాయం మనకు కావాలిగా. ఏ అడ్డు మనకున్నా ముందు అడ్డు తొలగించుకుంటేనే కార్యం. ఆ ప్రభావము ఆమె తొలగించుకొని రాబట్టి, తెగించింది కాబట్టే ఆయన ముట్టుకోగలిగింది. అన్ని వేల మంది ముట్టుకున్నా జరగంది, ఈమె ముట్టుకుంటే ప్రభావం ఆయనలో నుంచి ఈవిడిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ముట్టుకుంది, ప్రభావం వచ్చింది, కార్యం జరిగిపోయింది, స్వస్థత పడిపోయింది, ఆ రక్తధార కట్టుకుపోయింది. వెంటనే భయపడిపోతుందేమో. చూడండి 33వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి ఏం చేసిందట? ఏం చేసింది? భయపడింది. హల్లెలూయా. దేవుని భయం ఎప్పుడైతే ప్రభావం ఆయనలో నుంచి ఈమెలోకి వచ్చిందో, యేసయ్య ఎప్పుడైతే నా ప్రభావం వెళ్ళింది, ఎవరు ముట్టారు అని అడుగుతూ ఉన్నాడు, వెంటనే భయపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం చాలా అవసరం మనకి. చూడలేదులే, వెళితే ఏమవుద్ది, వెళ్ళపోతే ఏమవుద్ది అని అనుకుంటే కుదరదు. ఒక్క పూట, ఒక్కరోజు మీరు మనవాళ్ళు ఎవరు చూడట్లేదు, కానీ ఒక బుధవారమో, శుక్రవారమో, ఆదివారమో మెసేజ్ కానీ పెట్టకపోతే ఫోన్లు చేసి అడుగుతారు. ఒక ఆయన మండపేట నుంచి చెప్పాను మీకు, ఓ పాస్టర్ గారు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అయ్యా వందనాలు అయ్యగారు అన్నాడు. 2-3 వారాలు అవుతుంది. ఏంటి అని అన్నా, మీరు చెప్పే మెసేజ్లు నేను విని రాసుకొని, మీరు రెఫరెన్స్లు చెప్తా ఉన్నారు కదా, ఆ రెఫరెన్స్లు నేను రాసుకొని నేను మా సంఘంలో వాటి గురించి చెప్తున్నాను అయ్యగారు, మిస్ చేయబాకండి ఒక పూట కూడా అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉన్నామో అన్నది కాదు మనకు కావాల్సింది. ఎవరున్నా లేకపోయినా నేను వాక్యం చెప్పేసి అప్లోడ్ చేసేస్తాం, లైవ్లోకి వెళ్ళిపోద్ది. చూసేవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు రాత్రి 11:30, 12 అయినా ఇప్పుడు ఈ వాక్యం ఎలాగని పెడతాను, 12 అయినా చూస్తూనే ఉంటారు. తెల్లారేటప్పటికి 80 మంది, 70 మంది, ఒక్కోసారి 90 మంది, 100 మంది అయిపోతారు. అంటే వాళ్ళు అక్కడోళ్ళు అమెరికాలో మన టైంకి తేడా ఉంటుందిగా, వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక వాక్యము వారిని పట్టుకుంటూ ఉంటుంది. ఆ సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఏది ఏ రోజు మనం చేయాలి, ఏ సమయం ప్రభువుని మిస్ అవుతామో మనకు తెలియదు. ఆయన అంటున్నాడు, ప్రభావం వెళ్ళింది అని అనగానే భయపడిపోతుందంట. చూడండి, ఏబు గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి తీయండి. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా, ఆయన భయము మీ మీదికి రాదా. ప్రభావం వెళ్ళగానే ఏమైంది? భయపడతా ఉంది, భయపడింది. ఆయన ప్రభావము మిమ్మల్ని భయపెట్టదా. ఎవరైతే ఆయన ప్రభావాన్ని పొందుకుంటారో వారు దేవుని భయము కలిగిన వారు ఉంటారు. ఆయన భయము ఏమవుద్దంట? మన మీదకు వస్తుందంట. ఆమె ఏమంటుంది? భయపడిపోతూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయం కావాలి. 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను,
నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అయ్యా, నీ ప్రభావం పొందుకున్నానయ్యా, భయపడవలసిన పని లేదు, నేనున్నాను నీకు అని దేవుడు మనకి అభయం ఇస్తాడు. 7వది చూడండి, ఆమె వేసింది 5వ అధ్యాయం 33వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట ఏం చేసిందట? సాగిలపడి నమస్కారం చేసింది. కాళ్ళ మీద పడిపోయింది. సాగిలి పట్టుబట్టే నేల మీద బొరలాగా పడుకొని పెట్టుకుంటుంది. సాగిల పడిపోయింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో అబ్రహాం గారు వచ్చి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? సాగిలపడగానే ఆయనతో నిబంధన చేసుకున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని. సాగిలపడి దేవుని సన్నిధిలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. మోషే సాగిలపడి ఆయన సన్నిధిలో ఉన్నాడు. కాగా మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని యెహోవాను ప్రార్థిస్తా ఉన్నా. హల్లెలూయా. 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి ఆయన్ని వేడుకుంటా ఉంటే ఆయన ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు వచ్చారు, యేసై పుట్టాడని వచ్చి సాగిలపడి ఆయనకి నమస్కరించి బంగారము బోళము సాంబ్రాన్ని సమర్పించారు. సాగిలపడటంలో దేవునికి మనం విధేయులమగినట్లుగా సూచిస్తూ ఉంది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5:33లోనే వచ్చిన తర్వాత వచ్చిన చదవండి. తన సంగతి అంతయు ఆమె ఆయనతో ఏం చేసిందట? సంగతంతా, ఆమెకు జరిగిన సంగతి అంతా ఆయనతో చెప్తా ఉంది. సాక్ష్యం ఇస్తూ ఉందండి, సాక్ష్యం చెప్తా ఉంది. దేవుని సన్నిధిలో సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. సంగతి అంతా ఆయనతో చెప్తుందంట. సాక్ష్యము దేవుడి సన్నిధిలో ఇస్తూ ఉంది. సాక్ష్యము ఇవ్వాలి. అప్పుడు ఆయన అంటాడు, అందుకు నా కుమారి 34వ వచనం, సమాధానము గలదానివై వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానివై వెళ్ళు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగునా మనం ఉన్నాం, సమాధానము లేక అసమాధానముతో మనం ఉంటే, ఇంట్లో ఇబ్బందులైనా, అనారోగ్యమైన, ఇట్లైనా, అప్పులైనా, ఏదైనా, ఏ కలవరం మనలో ఉన్నప్పటికీ 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో ఉండి సమాధానం లేక జీవిస్తున్న ఆ రక్తస్రావము గల స్త్రీ 12 ఏళ్ల నుంచి జరగనిది ఆ సమయంలో జరిపింది, సమాధానము గలదానిగా వెళ్ళింది. హల్లెలూయా. ఏం చేసింది ఆమె? యేసుని గురించి విన్నది, విశ్వసించింది, తెగించి యేసయ్య దగ్గరికి వచ్చింది, అడ్డును తొలగించుకుంది, ప్రభావాన్ని పొందుకుంది, దేవుని భయం కలిగింది, సాగిలపడింది, సాక్ష్యం చెప్పింది, సమాధానముగా వెళ్ళింది. హల్లెలూయా. అట్లా ఉన్నవాళ్ళు సమాధానముతో ప్రభు సన్నిధి నుంచి వెళ్తారు. ఈ రాత్రి ఆ రీతిగా మనం ఉండి దేవుడిచ్చే సమాధానం మనం పొందుకుందుముగాక.